హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం రీసెంట్లీగా ఏపీలో జరిగిన టెట్ ఎగ్జామ్లో భాగంగా సైకాలజీలోని కొన్ని ప్రీవియస్ బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. గర్భస్థ శిశువులో తల ఏర్పడిన తర్వాతనే ఇతర అంగాలు ఏర్పడతాయి. ఇది ఏ రకమైన పెరుగుదల? ఆప్షన్స్: ఫస్ట్ వన్ సమీప దూరస్థ పెరుగుదల, సెకండ్ వన్ శిరోపాదాభిముఖ పెరుగుదల, థర్డ్ వన్ అనువంశికత పెరుగుదల, ఫోర్త్ వన్ పరిసరాల పెరుగుదల. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శిరోపాదాభిముఖ పెరుగుదల. క్వశ్చన్ నెంబర్ 2. థారాండాక్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ అభ్యాసన, సెకండ్ వన్ అంతర్దృష్టి అభ్యాసన, థర్డ్ వన్ యత్నదోష, ఫోర్త్ వన్ కార్యసాధక నిబంధనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 యత్నదోష అభ్యాసనం. క్వశ్చన్ నెంబర్ 3. ప్రజ్ఞాలబ్ధి ఈక్వల్ ఆప్షన్స్: ఫస్ట్ వన్ మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100, సెకండ్ వన్ శారీరక వయసు బై మానసిక వయసు ఇంటూ 100, థర్డ్ వన్ మానసిక వయసు బై వార్షిక వయసు ఇంటూ 100, ఫోర్త్ వన్ మానసిక వయసు బై ఆరోగ్య వయసు ఇంటూ 100. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. క్వశ్చన్ నెంబర్ 4. ఈ దశలో పిల్లల్లో అభ్యసన సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ శైశవ దశ, సెకండ్ వన్ బాల్య దశ, థర్డ్ వన్ వయోజన దశ, ఫోర్త్ వన్ పూర్వ శైశవ దశ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 5. ఒక వ్యక్తిలో కదలిక లేదా చలనం కలుగజేసి ఒక చర్యకు ఉపక్రమించేటట్లు చేయుటను ఇలా అంటారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ప్రేరణ, సెకండ్ వన్ విద్య, థర్డ్ వన్ అధ్యయనం, ఫోర్త్ వన్ అభ్యసనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రేరణ. క్వశ్చన్ నెంబర్ 6. ఏఏఎండిని విస్తరించండి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్డ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, సెకండ్ వన్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ డయాగ్నోస్టిక్స్, థర్డ్ వన్ అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మోరల్ డైలాగ్, ఫోర్త్ వన్ అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ డిఫెన్సీ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అమెరికన్ అసోసియేషన్ ఆన్ మెంటల్ డిఫెన్సీ. క్వశ్చన్ నెంబర్ 7. నిర్దిష్ట అభ్యసన సమస్యల విభాగానికి చెందనిది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ డిస్గ్రాఫియా, సెకండ్ వన్ డిస్కాల్క్యులియా, థర్డ్ వన్ డివార్మింగ్, ఫోర్త్ వన్ డిస్లెక్సియా. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 డివార్మింగ్. క్వశ్చన్ నెంబర్ 8. పిల్లవాని చెవిలో తరచూ చీము కరడం ఏ రకమైన లోపానికి దారి తీయవచ్చు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ దృష్టి లోపం, సెకండ్ వన్ వినికిడి లోపం, థర్డ్ వన్ నిర్దిష్ట అభ్యసన సమస్యలు, ఫోర్త్ వన్ బుద్ధిమాంద్యత. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వినికిడి లోపం. క్వశ్చన్ నెంబర్ 9. పోలియో వలన సంభవించే వైకల్యం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ చలన వైకల్యం, సెకండ్ వన్ అభ్యసన సమస్య, థర్డ్ వన్ బుద్ధిమాంద్యత, ఫోర్త్ వన్ సెరిబ్రల్ పాల్సీ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చలన వైకల్యం. క్వశ్చన్ నెంబర్ 10. LSRWని విస్తరించండి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ లెర్నింగ్, షేరింగ్, రిమెంబరింగ్, వాచింగ్, సెకండ్ వన్ లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్, థర్డ్ వన్ లాసింగ్, సెలెక్టింగ్, రీచింగ్, వర్కింగ్, ఫోర్త్ వన్ లెర్చింగ్, సింగింగ్, రిలాక్సింగ్, వర్షిప్పింగ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. క్వశ్చన్ నెంబర్ 11. మాధ్యమిక స్థాయి వినికిడి లోపం కలిగిన విద్యార్థికి పాఠ్య ప్రణాళికలో ఉండవలసిన అంశాలు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ భాషణ వినికిడి సంబంధిత శిక్షణ వృత్తి విద్య, సెకండ్ వన్ సంజ్ఞలు అంకెల పని, థర్డ్ వన్ వినికిడి సంబంధిత శిక్షణ మాత్రమే, ఫోర్త్ వన్ భాషణపై మాత్రమే శిక్షణ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1
భాష, భాషణ, వినికిడి సంబంధిత శిక్షణ, వృత్తి విద్య. క్వశ్చన్ నెంబర్ 12. అక్షరాలు జతపరచడం, పదాల కూర్పు మొదలైనవి తరచుగా ఏ వైకల్యం యొక్క అభ్యసన కృత్యాలుగా ఉపయోగిస్తారు? ఆప్షన్స్: ఫస్ట్ వన్ వినికిడి లోపం, సెకండ్ వన్ బుద్ధిమాంద్యం, థర్డ్ వన్ హిమోపోలియా, ఫోర్త్ వన్ మరుగుజ్జుతనం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మరియు 2 వినికిడి లోపం, అదేవిధంగా బుద్ధిమాంద్యం. క్వశ్చన్ నెంబర్ 13. డిస్లెక్సియా పిల్లలకు ఉపయోగపడే సహాయ సాంకేతిక ఉపకరణాలు. ఆప్షన్స్: ఏ టెక్స్ట్ టు స్పీక్ సాఫ్ట్వేర్, బి బ్రెయిలీ బుక్స్, సి ఆడియో బుక్స్. ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ ఏబిసి, థర్డ్ వన్ బి మరియు సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ మరియు సి మాత్రమే. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏ, సి మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 14. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాల యందు విద్యను అభ్యసించడం అనేది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ప్రత్యేక విద్య, సెకండ్ వన్ సహిత విద్య, థర్డ్ వన్ సమగ్ర విద్య, ఫోర్త్ వన్ వృత్తి విద్య. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సహిత విద్య. క్వశ్చన్ నెంబర్ 15. ప్రతిభావంతులకు సాధారణ తరగతి గదిలోనే అదనపు విద్యా అనుభవాలను కల్పించడాన్ని ఇలా అంటారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ త్వరితం, సెకండ్ వన్ పృథక్కరణ, థర్డ్ వన్ సంక్షిప్తీకరణ, ఫోర్త్ వన్ సమృద్ధిమత్వం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సమృద్ధిమత్వం. క్వశ్చన్ నెంబర్ 16. క్రింది వానిలో అంటువ్యాధుల ద్వారా సంభవించే అంగవైకల్యం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ హెపటోసిస్, సెకండ్ వన్ కీళ్ళ నొప్పులు, థర్డ్ వన్ ఎముకలు విరగడం, ఫోర్త్ వన్ స్పాస్టిసిటీ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కీళ్ళ నొప్పులు. క్వశ్చన్ నెంబర్ 17. ఐఈపిని విస్తరించండి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్, సెకండ్ వన్ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్, థర్డ్ వన్ ఇండిపెండెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఫోర్త్ వన్ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ పీరియడ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇండివిజువల్ ఎడ్యుకేషనల్ ప్లాన్. క్వశ్చన్ నెంబర్ 18. తరగతి గదిలో ఈ వైకల్యం గల విద్యార్థిని ముందు వరుసలో కూర్చోబెట్టి ఎక్కువ బోధనోపకరణలు ఉపయోగించి బోధించాలి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ మల్టిపుల్ స్క్లెరోసిస్, సెకండ్ వన్ వినికిడి లోపం, థర్డ్ వన్ చలన వైకల్యం, ఫోర్త్ వన్ హిమోపీలియా. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వినికిడి లోపం. క్వశ్చన్ నెంబర్ 19. తరగతిలో ఒక విద్యార్థి మరొక విద్యార్థికి బోధించడాన్ని ఈ విధంగా అంటారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ సాహిత్య విద్యా శిక్షణ, సెకండ్ వన్ ప్రత్యేక విద్యా శిక్షణ, థర్డ్ వన్ సమగ్ర విద్యా శిక్షణ, ఫోర్త్ వన్ సహ విద్యార్థి శిక్షణ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సహ విద్యార్థి శిక్షణ. క్వశ్చన్ నెంబర్ 20. ఈ వైకల్యం గల వ్యక్తులకు వృత్తి విద్యా శిక్షణ అవసరం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ వినికిడి లోపం, సెకండ్ వన్ హిమోపీలియా, థర్డ్ వన్ తలసేమియా, ఫోర్త్ వన్ సికిల్ సెల్ డిసీజ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వినికిడి లోపం. క్వశ్చన్ నెంబర్ 21. ఈ చట్టాల సరైన కాలక్రమానుసారాన్ని గుర్తించాను. ఆప్షన్స్: ఫస్ట్ వన్ వచ్చేసి ఏ ఎన్టీ యాక్ట్, బి ఆర్సిఐ యాక్ట్, సి పిడబ్ల్యూడి యాక్ట్, డి ఆర్పిడబ్ల్యూడి యాక్ట్. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఏబిసిడి, సెకండ్ వన్ బీసీడిఏ, థర్డ్ వన్ బీసీఏడి, ఫోర్త్ వన్ సిబిఏడి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బీసీఏడి. క్వశ్చన్ నెంబర్ 22. ఐఈడిఎస్ఎస్ పథకంను ప్రారంభించిన సంవత్సరం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 1999, సెకండ్ వన్ 2009, థర్డ్ వన్ 2019, ఫోర్త్ వన్ 2000. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 2009. క్వశ్చన్ నెంబర్ 23. సంజ్ఞల భాషను ఈ పిల్లల కోసం ఉపయోగిస్తారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ దృష్టిలోపం, సెకండ్ వన్ నిర్దిష్ట అభ్యసన సమస్యలు,
థర్డ్ వన్ వినికిడి లోపం, ఫోర్త్ వన్ భాషణ లోపం. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వినికిడి లోపం. క్వశ్చన్ నెంబర్ 24. ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క బలాలు అవసరాలను ఇందులో నమోదు చేస్తారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఎల్ఈపి, సెకండ్ వన్ హెచ్ఈపి, థర్డ్ వన్ ఐఈపి, ఫోర్త్ వన్ కేఈపి. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఐఈపి. క్వశ్చన్ నెంబర్ 25. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించి విద్యా హక్కు చట్టం 2009 సూచించే సెక్షన్స్. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 3 సబ్సెక్షన్ 1, ఆప్షన్ 2లో 3 సబ్సెక్షన్ 2, 3 సబ్సెక్షన్ 3, 3 సబ్సెక్షన్ 4. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సబ్సెక్షన్ 3. క్వశ్చన్ నెంబర్ 26. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం బడి ఆవరణలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అవసరమైన రైలింగ్తో కూడిన ర్యాంపుల నిర్మాణం చేయుటకు బాధ్యత వహించేవారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఉపాధ్యాయులు, సెకండ్ వన్ తల్లిదండ్రులు, థర్డ్ వన్ సంబంధిత ప్రభుత్వం, ఫోర్త్ వన్ విద్యార్థులు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సంబంధిత ప్రభుత్వం. క్వశ్చన్ నెంబర్ 27. యుఎన్సి ఆర్పిడి జరిగిన ప్రదేశం. ఆప్షన్స్: ఫస్ట్ వన్ లండన్, సెకండ్ వన్ ప్యారిస్, థర్డ్ వన్ న్యూయార్క్, ఫోర్త్ వన్ న్యూఢిల్లీ. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 న్యూయార్క్. క్వశ్చన్ నెంబర్ 28. వినికిడి లోపం గల పిల్లలకు అవసరం కానిది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ శారీరక భాష, సెకండ్ వన్ సంజ్ఞల భాష, థర్డ్ వన్ ముఖ కవలికలు, ఫోర్త్ వన్ టేలర్ ఫ్రేమ్. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 టేలర్ ఫ్రేమ్. క్వశ్చన్ నెంబర్ 29. దృష్టి తీవ్రత 3/60 కన్నా తక్కువ ఉంటే వారిని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ మరుగుజ్జుతనం, సెకండ్ వన్ అంధులు, థర్డ్ వన్ బదిరీలు, ఫోర్త్ వన్ బుద్ధిమాంద్యులు. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అంధులు. క్వశ్చన్ నెంబర్ 30. క్వాడ్రిప్లేసియా అనునది దీనికి సంబంధించినది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ బుద్ధిమాంద్యత, సెకండ్ వన్ ఆటిజం, థర్డ్ వన్ సెరిబ్రల్ పాస్లీ, ఫోర్త్ వన్ తలసేమియా. దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సెరిబ్రల్ పాస్లీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.